కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంగా ఎంఆర్పీఎస్ శ్రేణులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ శ్రేణులు కాకాడ నూకరాజు, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జడ్డా సతీష్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై మరి మాదిగల చిరకాల కోరిక 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేసి ఈ రోజున మరి మాదిగలు 1 కోటి మంది మాదిగలకు న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు తీర్పివ్వడం జరిగింది. మరి మా అధినాయకుడు ఎప్పుడు ఒకే మాట చెప్పేవారు, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, మనం ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి నిరంతరం కూడా పోరాటాలు చేస్తూ ఇవాళ ప్రతి మాదికి కూడా న్యాయం జరిగేలాగా ఉద్యమంలో పాల్గొకపోయినా సరే ప్రతి మాదిగ ఈ రోజున కృష్ణ మాదిగ గారు సాధించిన ఫలాలను అందుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా సరే గతంలో 2004లో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు వర్గీకరణ చేసినప్పుడు 20,000 ఉద్యోగాలు వచ్చాయి మాదిగలకి. మరి ఈ రోజున 20 సంవత్సరాల తర్వాత మరి ఇదే రోజున అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వర్గీకరణ జరగటం చాలా శుభప్రాయం. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఏదైతే డిఎస్సీ నోటిఫికేషన్ అయ్యి ఉన్నాయో అందులో వర్గీకరణ అమలు చేస్తే మాదిగల కుటుంబాల్లో వెలుగు నింపుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి ఆయన పడ్డ కష్టానికి మాదిగ జాతి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేదు. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని వదిలేసి 3 నెలలు 4 నెలలు ఢిల్లీ అన్ని తిరుగుతూ ఇవాళ మాదిగలకు చాలా మంది అన్నారు, ఆయన ఎంతో మంది దూషించారు, ఆయనతో ఉద్యమం చేసిన అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అయినా సరే వదలకుండా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేస్తూ ఇవాళ మాదిగల కోసం ఇంత ఉద్యమాలు చేసి ఇవాళ జీవితాలు ఎదుగుతింపిన మహానుభావుడు మందకృష్ణ మాదిగ మాకు అయితే మహాత్ముడితో సమానం. ఆయన మరి సామాజిక ఉద్యమాలు కూడా ఎన్నో ఈ యొక్క భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా మన శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు చేస్తున్న ఈ తీర్పు ఏదైతే ఉన్నదో ప్రతి మాదిగ బిడ్డ కూడా గర్వించదగ్గ విషయం అని మరొకసారి ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై మాదిగ, జై మాదిగ. పోరాట సమితి పోరాట సమితి నాయకత్వం మందకృష్ణ మాదిగ నాయకత్వం మందకృష్ణ మాదిగ నాయకత్వం. కావలసిన మరి ఈ కాలంలో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని మరి ఎంతో ఘనముగా మరి ఎవరికి మరి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మరి ఎస్సీ వర్గీకరణ సాధించడంలో భాగంగా అన్ని ప్రభుత్వాలని కనగట్టి మరి ఈరోజు మరి ధర్మాసనం వచ్చిన తీర్పు మన శ్రీ మందకృష్ణ గారు చేసిన కృషి, ఆ ధర్మాసనం 7 ధర్మాసనంలో 6 చక్కటి తీర్పిచ్చి ఇది సమాన న్యాయము, ఇది వర్గీకరణ చేస్తే మాదిగ ఉపకులాలందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఇచ్చిన మరి ధర్మాత్ములకి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాలు మరి ఈరోజు మరి మాకింత విధంగా మరి ఉద్యమంలో మేము పాల్గొని మాకంటే ముందు ఉద్యమం చేసిన నాయకులు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి